నమస్తే వెల్కమ్ టు 108 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించారని జంగా కృష్ణమూర్తి ఆరోపణ. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది. ధీమా వ్యక్తం చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి. భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఆశయంతో ఉన్నారని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా పాల్వంచ పట్టణానికి, మండలానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు బుధవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చి అభినందన తెలిపారు. పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతుతోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారు సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయం అని తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో కష్టించి పనిచేసిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దేశంలో లోక్సభ ఎన్నికల్లో 4 దశల ఓటింగ్ పూర్తి కాగా దేశం 5వ దశ పోలింగ్ కు దూసుకుపోతూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్, ఎస్పీ నేతల సంయుక్త సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిరంతరం జరుగుతూ ఉండగా, మరొక వైపు భారత కూటమికి చెందిన ఇతర నేతల ఉమ్మడి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమిని బలోపేతం చేసేందుకు ఆప్ జాతీయ నాయకత్వ కర్త అయిన ఇవాళ లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షుడితో పాటు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. ఎక్కడ చూసినా వారి సీట్లు తగ్గిపోతున్నాయి. భారత్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं. अब मैं अपने सबसे पहले पॉइंट पे आता हूं. जब 2014 में प्रधानमंत्री बने थे नरेंद्र मोदी जी, तो उन्होंने खुद एक रूल बनाया था कि भारतीय जनता पार्टी के अंदर और उनकी सरकारों में 75 वर्ष से ऊपर कोई भी व्यक्ति होगा तो उसको संगठन में और सरकार में किसी भी पद पे नहीं रखा जाएगा, उसको रिटायर कर दिया जाएगा. और उसका सबसे पहले उस रूल के तहत आडवाणी जी को और मुरली मनोहर जोशी जी को रिटायर किया गया था. और उसके बाद तमाम यशवंत सिन्हा जी, सुमित्रा महाजन जी, कई लोगों को यहाँ टिकट नहीं मिली. कई लोग जो पद पे बैठे हुए थे उनको पद से इस्तीफा दिलवा के उनको हटाया गया. ऐसे कई सारे लोग हैं. तो अब अगले साल 17 सितंबर को प्रधानमंत्री मोदी जी 75 साल के होंगे और मोदी जी ने तय कर लिया है कि अमित शाह जी को वो अपना वारिस बनाएंगे और अमित शाह जी अगले साल 17 सितंबर को देश के प्रधानमंत्री बनाने का उन्होंने तय किया है मोदी जी ने. इसके ऊपर मोदी जी पिछले 1-2 साल से लगे भी हुए हैं, क्योंकि भारतीय जनता पार्टी के अंदर अमित शाह जी के सामने जो जो बाधाएं पैदा कर सकता था नेता, एक एक करके उन सब नेताओं को साइड कर दिया गया, उनका पत्ता साफ कर दिया गया. शिवराज सिंह चौहान को हटा दिया गया, वसुंधरा राजे को हटा दिया गया, डॉक्टर रमन सिंह को हटा दिया गया, देवेंद्र फडणवीस को खत्म कर दिया गया, खट्टर साहब को खत्म कर दिया गया. एक एक करके सबको खत्म कर दिया गया. एक ही शख्स बचे हैं जो अमित शाह जी के रास्ते का कांटा बन सकते हैं. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బెంజ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ వారితో కాసేపు ముచ్చటించారు. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు.
2019లో 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలు గెలిచామని 2024 ఫలితాలు వెలువడిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని తెలిపారు. ఈసారి 151 అసెంబ్లీకి పైనే గెలవబోతున్నామని 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని ఆయన తెలియజేశారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకులా వణికిపోయిన విషయం తెలిసిందే. గాలుల దాటికి గోడ్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 74 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇది జరిగిన 3 రోజులకి హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలువరించింది. 16 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా పెట్రోల్ పంపు సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్ కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ అధికారులు గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసన మండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫై చేశారని జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. పల్నాడు అల్లర్ల నేపథ్యంలో విద్యానగర్ లో జంగా కృష్ణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాసన మండలి చైర్మన్ జంగా కృష్ణమూర్తిపై వేసిన అనర్హత వేటుపై జంగా కృష్ణమూర్తి స్పందిస్తూ గతంలో పార్టీ పెట్టిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. బీసీ వర్గాల కోసం తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పుడు డిస్క్వాలిఫై చేయడం అంటే బీసీ వర్గాలను అవమానించినట్లేనని తెలియజేశారు. ఎప్పుడు లేని విధంగా బీసీల సీట్లలో మార్పులు చేశారని, న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు దారుణమని తెలిపారు. దీనిపై అందరూ సంయమనం పాటించాలని కోరారు. జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఇది ఆయన మాట్లాడారు. అంటే అప్పుడు 6 నెలలకి, అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నసరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రకటిస్తూ, ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గురజాలు పంపిస్తూ, ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తదుపరి 6 నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడతామంటే నాకు పదవి లేనట్లే కదా, ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్టే కదా. ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం, బీసీ వర్గాల ఐక్యతపరిచాం, బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా, వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలా ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గర్జనలో ప్రకటించారు. అంటే బీసీ గర్జనలో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గర్జనలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాన్ని కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములయ్యా, గెలిపించుకున్నాం. అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే
చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను, 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్ష సాధించేలాగా భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం మనం చేస్తున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగనేటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి ఉదాహరణ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు షఫ్లింగ్ చేశారు. ఎప్పుడు లేనట్టు ఈ దేశంలో లేని ఒక సిస్టమ్. ఏపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనపై వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున గెలిచిన జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. దీంతో ఆయనపై శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ జరిపిన మండలి చైర్మన్ చివరకు కృష్ణమూర్తిపై వేటు వేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. వైసీపీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జగన్ కు తల్లి, 2 చెల్లెలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవని చెప్పారు. అరాచక పాలనను తరిమికొట్టేందుకు ఓటింగ్ శాతం కట్టలు తెంచుకుందని తెలిపారు. దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలని, లేదంటే జూన్ 4 తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని సోమిరెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని జగన్ కాళ్ల కింద నలిపేశాడని, ఐఏఎస్, ఐపీఎస్ లను కూలీల కింద మార్చారని విమర్శించారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను చెత్తబుట్టలు పడేశారని అన్నారు. నాడు బీహార్ ఎలా ఉందో నేడు ఏపీని అలా తయారు చేశారని దుయ్యబట్టారు. బయటికి వెళితే ఏపీ అంటే తలదించుకునే పరిస్థితికి జగన్ దిగజార్చారని చెప్పారు. సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈ మేము చెప్పటంలా. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కడప సిటీలో మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు 2 చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో, మిగతా పడలే. కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తున్నాయి. 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 years నుంచి రాజకీయాలు చూస్తున్నాం. కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం? ఏంది మీకు? అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకుండాయా? కానీ మాకు కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లిలో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం? కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ చెప్తుండా.
జాతీయ డెంగ్యూ దినోత్సవం గుంటూరులో అమరావతి రోడ్డు నందు గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ఈ రోజు జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ మీద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే డెంగ్యూ మనకి కేసెస్ కొంచెం తక్కువే ఉన్నా వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలో వస్తుంది. నీటి నిల్వలు ఉన్న చోట, తర్వాత మనకి నీటి గుంటలు ఇలాంటివన్నీ ఉన్న చోట వస్తుంది. సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్వలు ఉండకుండా చూడటము, తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మనం పర్సనల్ కేర్ ఇంటి తలుపులకు మెష్లు అవి పెట్టుకోవటము, తర్వాత ఈవినింగ్ 4 to 7 మార్నింగ్ 6 to 7 ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి. ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకొని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు. ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమ కొట్టకుండా చేసుకోవచ్చు. ప్రజలందరినీ కూడాను ఈ మన పరిశుభ్రంగా ఉంచుకోవటము, నీటి నిల్వ లేకుండా చేసుకొని ఈ దోమకాటు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. 16వ తారీఖున జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమం జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి మెయిన్ దోమల్ని అరికట్టడం ఎలాగాని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మనల్ని ఈ దోమల యొక్క వృద్ధి రేటును తగ్గించే ఉద్దేశంతో మనం ప్రజల్లో అవగాహన పెంచడానికి గురించి ఈ రోజుని మనం ప్రజల అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే మెయిన్ మనకి ఇది డెంగ్యూ దోమలు అన్నది మంచినీటిలోనే పెరుగుతాయి. ఈ మంచినీళ్ళు మనకి ఇళ్లలో ఉన్న తొట్టుల్లో కానీ, గాబుల్లో కానీ, ఓవర్ ట్యాంకుల్లో కానీ, అదే తాగి పాడేసిన కొబ్బరి బొండాల్లో కానీ వర్షపు నీరు చేరి ఆ నీటిలో మనకి ఈ దోమలు వృద్ధి చెందుతూ అని ఉంటాయి. ఈ దోమలు అరికట్టాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇతర డిపార్ట్మెంట్ల యొక్క భాగస్వామ్యం, సమాజం యొక్క భాగస్వామ్యంతో మనం ఈ దోమలను అయితే అరికట్టగలం. ఇది మనకి మెయిన్ ఈ నీటి నిల్వల్లో ఎటువంటి ఉన్నాయో అవి వారానికి ఒకసారి డంపింగ్ పాత నీరు నిల్వలో తొలగించుకుని కొత్త నీటి నిల్వలో మనం పట్టుకున్నట్లయితే వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం ఇలా చేసుకున్నట్లయితే మనకి దోమ యొక్క లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయగలం. దోమ యొక్క లైఫ్ సైకిల్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. గుడ్డు, లార్వా, ప్యూపా, 4వది ఇమాగో దశ. దీంట్లో 3 దశలు గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 కూడా మనకి నీటిలోనే ఉంటాయి. ఈ నీరు ఎప్పుడైతే మనం కింద ఉప్పేసినప్పుడు ఆ నీరు భూమి పీల్చేసుకుని పైన ఈ గుడ్డు కానీ, లార్వా కానీ, ప్యూపా కానీ చనిపోవడం జరుగుతుంది. ఏ విధమైన మందు వాడక్కర్లేకుండా ఈ కార్యక్రమం మనం చేయటం వల్ల తద్వారా పెద్ద దోమ తయారవకుండా ఉంటుంది. దానివల్ల మనకి డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ రాకుండా అరికట్టవచ్చు. దీనికి మెయిన్ ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంటు కావాలి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఈ కార్యక్రమం సుసాధ్యం చేయగలం. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హడావుడి చేసి ఎన్నికల లబ్దిదారులకి 14,165 కోట్లు వెంటనే చెల్లించడానికి ప్రయత్నించారని, ఎన్నికల సంఘం ఎన్నికల అనంతరం లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించినా ఇప్పటివరకు ఆ వైపు దృష్టి మళ్లించలేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. దాదాపు 82% ఓటింగ్ జరగడం ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అని, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని చెప్పారు. చెదురుముదురు సంఘటనల మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, ఒక రీపోలింగ్ జరగవలసిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల అనంతరం చంద్రగిరి, మాచర్ల, గురజాల, తాడిపత్రి ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల్ని నివారించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని తెలిపారు. భారతదేశంలోని అత్యధిక ఎన్నికల వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతుందని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు కలిసి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేస్తున్నారు. ఓటర్ల జాబితాను నిరంతరం ప్రక్షాళన చేస్తూ కొత్త ఓటర్లను చేరుస్తూ మరణించిన వారి ఓట్లను డబుల్ ఎంట్రీలను తీసివేస్తూ ఉంటే ఓటింగ్ శాతం మరింత పెరిగేదని తెలిపారు. ఒకే ఇంట్లోని ఓట్లు ఒకే పోలింగ్ బూతుల్లో కాకుండా వివిధ పోలింగ్ బూతుల్లో ఉండటం వలన
ఓటర్లు ఇబ్బంది పడ్డారని అన్నారు. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక క్యూ ఉంటే బాగుండేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం పెరగడానికి, ప్రధానంగా పట్టణ ఓటింగ్ శాతం పెరగడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత 6 నెలలుగా చేసిన కృషి ఫలించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివి మల్లికార్జునరావు, ఏపీ ఎన్నికల నిఘా వేదిక గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్ అరవింద్, అధ్యక్షులు సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, ప్రముఖ సైకాలజిస్ట్ బత్తుల కృష్ణయ్య, స్టెప్ అధ్యక్షులు ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్ ఆర్ రాజేష్ పాల్గొన్నారు. అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది. 82% ఓటింగ్ శాతం చేరడం జరిగింది. పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ గతం కన్నా పెరిగింది. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు మార్పును కోరుకున్నారు, అభివృద్ధిని కోరుకున్నారు, సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు, సమాజంలో నిరుద్యోగిత పోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం అనేక సమస్యలు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఆర్థిక అసమానతలు కావచ్చు, ప్రాంతీయ అసమానతలు కావచ్చు, పరిశ్రమలు రాకపోవడం కావచ్చు, పెట్టుబడులు రాకపోవడం కావచ్చు, ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది. దాని ఫలితమే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటాం. ఉదయం 7 గంటలకే బారులు తీరి కొన్ని వందల మీటర్ల దూరం క్యూలో నుంచున్నారు. రాత్రి 11-12 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూ ఉంది. కానీ ఈ ఎన్నికలను పరిశీలిస్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గతంలో ఏనాడు జరగని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల వ్యయం జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి. ఓటుకి 1,500 నుంచి 5,000 దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 కుటుంబాలు మాత్రమే ఎన్నికల బరిలో ప్రధానంగా పోటీ పడినాయి. ఒక ఎమ్మెల్యే 30 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితి ఎమ్మెల్యే అభ్యర్థి. ఒక లోక్సభ అభ్యర్థి 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితిని చూస్తున్నాం. కొన్ని చోట్లయితే ఓటర్లు డబ్బు రాకపోతే ధర్నాలు చేయటం, నిరసన తెలియజేయటం, ఘర్షణ పడటం కూడా గమనించాం. అంటే ప్రజల్లో డబ్బు తీసుకోవడం తప్పు అనే భావజాలం కన్నా డబ్బు తీసుకుంటే తప్పేమీ లేదు, అందరూ ఇస్తున్నారు కదా అనే భావనని రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాల కాలంగా తీసుకురావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు. పేద ప్రజలకి, లబ్ధిదారులకి 14,105 కోట్ల రూపాయలు ఎన్నికలకు 2-3 రోజుల ముందే వారి అకౌంట్లో వేయాలని, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఆ స్కీమ్స్, ఆ లబ్ధిదారులకి ఆ అమౌంట్ చెందాలని తపన పడ్డాడు. కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు, అభ్యంతరం లేదని ఆదేశించింది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగి 3 రోజులు అయింది. ఇప్పటి వరకు ఆ 14,165 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం కానీ, ఆ ఆలోచన కానీ, ఆ రకంగా ఫైలు మూవ్ కావటం కానీ జరగలేదు. దాదాపు ఏప్రిల్ నుంచి 38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ, చేసిన అప్పులు కానీ, ఇవన్నీ 38,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంత డబ్బు సమకూరిన తర్వాత కూడా వారికి కేటాయించిన 14,105 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ జాప్యం ఆపి వెంటనే లబ్ధిదారులకి మేలు చేకూర్చాలని సిఎఫ్డి కోరుతూ ఉంది. సిఎఫ్డి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అన్ని పౌర సంస్థలు నేషనల్ యూనిట్ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమం యోహాను శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏటుగురు రోడ్డు నందు గల ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాజా నందు జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ జాన్ షామిల్ తెం పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసినందుకు 140 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలకు లభించే ప్రాథమిక హక్కుల్ని కాపాడేందుకు తమ సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అన్నారు. పేదలను అభ్యున్నతి దిశగా చట్టాలను మరింత చేరువ చేసే విధంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, అనుష, ఏంజెల్, యోహాను, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అన్నిటిని కూడా అరికట్టి మరి దేశంలో ఒక మంచి వాతావరణాన్ని నిర్మించాలి. మంచి అక్రమం లేని, అవినీతి లేని, తర్వాత మరి ప్రజలలో
నెమ్మది, చట్టానికి గౌరవం, విలువని తీసుకొచ్చి చట్టాన్ని గౌరవించే రీతిలో మేము పనిచేస్తున్నాము. చట్ట పరిధిలోనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి మరి మా యొక్క సంస్థ ఎక్కడ తప్పు చేసినా అక్కడ మేము ఉంటాం. అంటే అందుకే ఈరోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరులో. మరి 24/7 మరి ఈ సమాజం కొరకు, రాష్ట్రం కొరకు, ఈ రాష్ట్ర ప్రజల కొరకు, మన దేశం కొరకు పనిచేసే దాని కొరకు ఈరోజు ఎంతోమంది మన యొక్క దేశ రాజ్యాంగాన్ని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. మన రాజ్యాంగాన్ని నిర్మూలనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. మన దేశ స్వాతంత్రాన్ని పాడు చేసి దేశంలో ఉన్నటువంటి నెమ్మదినంతటిని కూడా చెడిపేసేటువంటి ఎంతోమంది మరి ఈరోజు పన్నాగం పట్టుకొని ఉన్నారు. జాతిని, తర్వాత ధర్మాన్ని, కులాన్ని, మతాల్ని ఈ రీతిగా భేదాలు, విభజనలు చేసి ప్రజలలో ఉన్నటువంటి ఐక్యతని, ఒక్కటిని అంటే ఏకతని పాడు చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా ఇలాంటి పనులు పూనుకొని చేస్తున్నటువంటి వారి యొక్క కార్యాలని, వారి యొక్క మనస్థితులను అన్నిటిని కూడా మార్చాలి. అవన్నీ కూడా మారాలి అంటే ప్రజలలో మానవ హక్కులను గురించినటువంటి అవగాహన కలగాలి అనేటువంటిది. ఈ వ్యవస్థ అన్నీ కూడా మారిపోవాలి. ప్రజలు సుఖక్షేమంగా మరి నెమ్మదిగా మరి ఈ దేశంలో, మన దేశంలో వారు జీవించాలి అంటే మరి కాబట్టి మా యొక్క సంస్థ ఈ రీతిగా అందరికీ మరి అందుబాటులో ఉండి పనిచేస్తుందని తెలియజేస్తూ, మరి ఇంకా ఎవరైనా మీరు మరి మా సంస్థలో చేరాలని మీకు ఒకవేళ అభిప్రాయం ఉన్నట్లయితే తప్పకుండా మీకు మేము ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మా సంస్థలో ఎంతోమంది ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ ఎవరంటే డైరెక్టర్ జనరల్ రిటైర్డ్, సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి రిటైర్డ్ అయినటువంటి పదమ్ కుమార్ జీ అనేటువంటి వ్యక్తి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్గా పోస్ట్ తీసుకొని ఉన్నారు. మరి మా యొక్క ఢిల్లీలో కూడా మాకు ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్లమెంట్లో కూడా మాకు ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఎందుకంటే సంస్థ మంచి పేరుంది, మంచి ప్లాట్ఫామ్ ఉంది, మంచి రీతిగా ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది మరి సహాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకవేళ మీకు ఈ సంస్థలో చేరాలనుకొని మీకు అభిప్రాయం ఉన్నట్లయితే దయచేసి మీరు మా యొక్క సంస్థలో జాయిన్ అవ్వండి. మేము మా యొక్క వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంటుంది. వెబ్సైట్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఆ కాంటాక్ట్లో మీరు కాంటాక్ట్ చేసి మీరు సభ్యత్వం తీసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. మేము మీకు గౌరవిస్తాం, మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మీడియా మిత్రులు కూడా మీరు దయచేసి మా యొక్క సంస్థని కొంచెం ఎక్స్పోజ్ చేసినారంటే మరి ఎంతోమందికి మేము ప్రయోజనపడతాము. మీ ద్వారా కూడా మేము సేవ చేసినట్లు అవుతుంది అని చెప్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్న సీఎం జగన్. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. కక్ష సాధింపు చర్యలో భాగంగానే శాసనమండలి చైర్మన్ తన ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించారని జంగా కృష్ణమూర్తి ఆరోపణ. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుంది ధీమా వ్యక్తం చేసిన టీడీపీ నేత సోమిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.